అండి అందరికీ. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ 19. ఆనంద్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు చూసి అతని పెదవుల మూల స్లైడ్గా పైకెగసింది. వర్ష, చెప్పు అన్నాడు నెమ్మదిగా. నేను మీటింగ్ రూమ్ దగ్గర ఉన్నానన్నయ్య. ఇంకా 5 నిమిషాల్లో లోపలికి వెళ్తాను ప్లాన్ ప్రకారం అంది వర్ష శాంతంగా. ఆనంద్ కళ్ళలో మెరుపు మెరిసింది. గేమ్ మొదలైంది అన్నాడు. టెన్షన్తో నిండిన ఆ గదిలో ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది. హాయ్ ఎవ్రీవన్ అంటూ లోపలికి అడుగుపెట్టింది వర్ష. సాదా సీదా ఫార్మల్ దుస్తులు, చేతిలో ఫైల్, ముఖంలో అప్రయత్నమైన కాన్ఫిడెన్స్. ధరణి ఆమెను గమనించింది. గగన్ కళ్ళు క్షణం నేరో అయ్యాయి. నేను వర్ష, ఆర్వి గ్లోబల్ హోల్డింగ్స్ తరపున వచ్చాను అంది. సూర్యాంష్ స్లైట్గా రిలాక్స్ ఫీల్ అయ్యి, గుడ్, మీ కంపెనీ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నాడు. వర్ష ఫైల్ ఓపెన్ చేసింది. ముందుగా మీకొక విషయం క్లియర్ చేయాలి. మా కంపెనీ షెల్ కాదు. మేము మల్టీ లేయర్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్లో పనిచేస్తాం. అందుకే ట్రాన్సాక్షన్స్ కాంప్లికేటెడ్గా కనిపిస్తాయి అంటూ ప్రొజెక్టర్ మీద డాక్యుమెంట్స్ ప్రదర్శించింది. గత 3 సంవత్సరాల ఆడిట్స్, ట్యాక్స్ క్లియరెన్స్, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ సర్టిఫికేషన్ అన్నీ చూపించింది. లీగల్ హెడ్ ఒక్కొక్కటి చూసి తల ఊపాడు. డాక్యుమెంట్స్ జెన్యూన్గా ఉన్నాయి అంటూ. అయితే ఫండ్ రిలీజ్ ఎందుకు హోల్డ్ అయింది అడిగింది ధరణి. బ్యాంక్ కంప్లైన్స్ రివ్యూ హై వాల్యూ ట్రాన్సాక్షన్లో సాధారణమే. మీరు కొత్త ఎండి కాబట్టి మీ సిగ్నేచర్ వెరిఫికేషన్ కూడా జరిగింది. వర్ష ఒక్క క్షణం కూడా తడబడకుండా ధరణి వైపు సూటిగా చూసి చెప్పింది. గదిలోని ఒత్తిడి కొద్దిగా తగ్గింది. ఇదంతా తన ల్యాప్టాప్లో చూస్తున్న ఆనంద్ లోపలే చిరునవ్వు నవ్వుకున్నాడు. సిస్టర్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసింది అనుకుంటూ. ధరణి మాత్రం ఇంకా ఆలోచనలలోనే ఉంది. సాయంత్రం భువన్, నేను నిన్ను కలవాలి అంది ధరణి ఫోన్లో. ఎక్కడా అన్నాడు భువన్. సిటీ బయట ఉన్న ఆ లేక్ సైడ్ కేఫే దగ్గర గాలి నిశ్శబ్దంగా వీస్తోంది. భువన్ వచ్చి కూర్చున్నాడు. ఏమైంది వదినా అంటూ. గగన్ నన్నెందుకు టెస్ట్ చేశాడు? నిజంగా అది ఆనంద ప్లానా లేక గగన్ నన్ను నమ్మలేక చేశాడా? ధరణి నేరుగా అడిగింది. భువన్ లోతుగా శ్వాస తీసుకుని, ఆ రోజు ఆనంద్ గగన్ అన్నయ్య దగ్గర నువ్వు అన్నయ్యని ఉపయోగిస్తున్నావని, కావాలంటే టెస్ట్ చేయమని అన్నాడు. ధరణి కళ్ళు నీరెత్తాయి. అంటే గగన్ నన్ను, నా ప్రేమని నమ్మలేదా? నమ్మాడు, కానీ భయపడ్డాడు. అతనికి అతని మీద నమ్మకం తక్కువ, ప్రేమను కోల్పోతాననే భయం ఎక్కువ. అతను నీకోసం ఫైట్ చేశాడు వదినా. ఆనంద్తో గొడవ పడ్డాడు, ఫ్యామిలీకి ఎదురు నిలబడ్డాడు అన్నాడు భువన్. ధరణి చేతులు వణికాయి. అయితే నేను, ఆమె గొంతు బిగుసుకుంది. నేనతన్ని అనుమానించాను, అవమానించాను. ప్రేమలో ఇద్దరూ తప్పులు చేస్తారు, కానీ ఒకరినొకరు వదిలేయడం మాత్రం పెద్ద తప్పు, భువన్ మృదువుగా అన్నాడు. ధరణి కళ్ళలో గిల్టీ తడిసి మెరుస్తోంది. నేను ఇంటికి వెళ్ళి సారీ చెబుతాను అంది.
తన ప్రేమని అతనికి తెలియజేయాలి అని. మన వివాహ బంధం ఇక్కడి నుంచి ఒక మెట్టు ఎక్కబోతుంది అని అతనికి చెప్పాలని ఆమె మనసు ఆశపడుతుంటే, ఒక డేట్ ప్లాన్ చేసి ఆ డేట్ని ఒక మెమరబుల్ ఈవెంట్గా చేయాలి అని గగన్కి మెసేజ్ చేసింది ధరణి. నన్ను కలిసి నా ప్రేమని తెలుసుకోవడానికి ఒక ఛాలెంజ్ ఉంది, ఫాలో అవ్వగలవా? నీకు తెలుసు నేను హింట్స్ సింపుల్గా ఇవ్వను. మొదటి హింట్ లేక్ సైడ్ కేఫ్. ధరణి నుంచి ఆ మెసేజ్ రాగానే నోట్ చదివిన గగన్ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ తర్వాత ట్రెజర్ హంట్ అని నవ్వుతూ అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వార్డ్రోబ్ ముందు నిలబడ్డాడు. అతనికి ఉన్న ద బెస్ట్ షర్ట్స్లో అన్నీ తీసి వేసి ఏవీ మ్యాచ్ కావట్లేదు అని ఒక 5 minutes వార్డ్రోబ్ అంతా పరిశీలించాడు. ఆ తర్వాత ఒక వైన్ కలర్ షర్ట్ అతని అటెన్షన్ని గ్రాప్ చేసింది. ఇది పర్ఫెక్ట్ అనుకుంటూ వైన్ కలర్ షర్ట్ వేసుకొని బ్లాక్ డెనిమ్, క్యాజువల్ లోఫర్స్, ఎప్పుడూ చేసే హెయిర్ స్టైల్ కాకుండా ప్లే బాయ్లా మెస్సీ అండ్ క్లాసీగా హెయిర్ సెట్ చేసి యామ్ కమింగ్ ధరణి అనుకుంటూ లేక్ సైడ్ కేఫ్కి వెళ్ళాడు. అతను అక్కడికి ఎంటర్ అవ్వగానే ఒక వెయిటర్ వచ్చి బ్లాక్ కాఫీ అతని చేతిలో పెట్టి ఒక చిన్న నోట్ ఇచ్చాడు. గగన్ అర్థం కాకుండా వెయిటర్ వంక చూడగా, మేడం ఆర్డర్ ఇచ్చారు సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక దగ్గర కూర్చుని ఆ బ్లాక్ కాఫీ సిప్ చేస్తూ ఆ నోట్ ఓపెన్ చేసి చూశాడు. నువ్వు లేని నా జీవితం ఈ బ్లాక్ కాఫీలాగా ఎప్పుడు చెప్పగా ఉంటుంది. నా కాఫీలో షుగర్ యాడ్ చేయాలా? అయితే ఫస్ట్ మనం మీట్ అయిన ప్లేస్, ప్రేమని తెలుసుకున్న ప్లేస్కి వచ్చాయి, ఎదురు చూస్తుంటా అని ఉండడంతో ధరణి ఏమన్నా ప్లానింగా అనుకుంటూ తొందరగా ఆ బ్లాక్ కాఫీ ఫినిష్ చేసి వాళ్ళ కాలేజ్ కారిడార్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న బెంచ్ మీద ఒక నవల బుక్ ఫోల్డ్ చేసి ఉంది. అక్కడికి వెళ్ళి ఆ బుక్ని ఓపెన్ చేసి అందులో ఉన్న చిన్న నోట్ని తీసి చదివాడు. మన ప్రేమ మొదలైనప్పుడు నువ్వు అడిగిన మాట, మన ప్రేమ కథ ఎలా ఎండ్ అవుతుందో తెలుసా అని. తెలియదు, కానీ జీవితాంతం నీతో బ్రతకాలని ఉంది. నీకు హైట్స్ అంటే భయం లేదు, నా కోపం అంటే భయం. ఎదురు చూస్తూ ఉన్నాను నీకోసం మన ఇంటి టెర్రస్ పైన అని రాసి ఉంటే క్యూట్ బేబీ, బయటంతా తిప్పించి మళ్ళీ నన్ను ఇంటికి రప్పిస్తున్నావా? కమింగ్ క్యూటీ అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చిన్నగా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు. తను వచ్చిన సౌండ్ ధరణికి తెలియకూడదు అని చిన్నగా మెట్లెక్కి ధరణి వెనుకగా నిలబడి ఆమె కళ్ళు అతని 2 చేతులతో మూశాడు. కానీ ఆమె కళ్ళ దగ్గర వెచ్చని తడి అతని చేతులకి తగిలింది. ధరణి ఏమైంది అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. గగన్ని చూసిన క్షణం ధరణి అతని చేతుల్ని విసిరి కొడుతూ, నువ్వు మంచివాడివి అనుకున్నాను, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకున్నాను. నీ మీద ఉన్న అపార్థాలన్నీ దూరం చేసుకుని మనిద్దరం ఒక్కటిగా కలిసిపోవాలి అని అనుకున్నాను. నువ్వు ఒక రాంగ్ పర్సన్వి అని మళ్ళీ ప్రూవ్ చేసావు కదా. ఐ హేట్ యూ గగన్ అంది కోపంగా, కంటి నిండా కారుతున్న కన్నీళ్లతో. ధరణి ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అర్థం కాకుండా అడిగాడు గగన్. నీకేమీ తెలియదు కదా, ఏమీ తెలియకుండానే 2 సార్లు నన్ను మోసం చేయగలిగావు. పిచ్చిదాన్ని, నీ ప్రేమని నిజమని నమ్మాను. నేను నీకు వద్దు కదా,
నువ్వు కూడా నాకు వద్దు, నీ ప్రేమ నాకు వద్దు. ఇక నేను నిన్ను నమ్మలేను. నీ నుంచి నాకు విముక్తి కావాలి. నాకు విడాకులు కావాలి. నీతో కలిసి బ్రతకడం నాకు ఇష్టం లేదు. ధరణి అంటున్న ప్రతి మాట గగన్ గుండెలో ముళ్ళులా కూర్చుతుంటే ధరణి ముందు మోకాళ్ళ మీద కూర్చుని, నేనేం చేశాను ధరణి? నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్ప? నేను పొరపాటు చేశాను. ఒక్కసారి ఆనంద్ మాట విని దానికి ఇప్పటి వరకు నీకు దూరమై శిక్ష అనుభవించాను. ఇప్పుడు నేనేం చేశానని నన్ను డివోర్స్ ఇవ్వమని అడుగుతున్నావు? వద్దు, మనం డివోర్స్ తీసుకోవద్దు. నువ్వు ఇలానే ఉండు, నీకు నచ్చినట్టు. కంపెనీ అదంతా నువ్వే చూసుకో. నిన్నిలా చూస్తూ బ్రతికేస్తాను. నాకు నువ్వు కావాలి ధరణి. నువ్వు లేకుండా నేను ఉండలేనే. నువ్వే కదా నా మీద ప్రేమతో మెసేజ్ చేసావు. నువ్వు అన్నట్టే నువ్వు ఇచ్చిన క్లూస్ అన్నీ పట్టుకుని ఇక్కడి వరకు వచ్చాను. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నువ్వు ఇలా డివోర్స్ అనే బాంబ్ బ్లాస్ట్ చేస్తావని నేను అనుకోలేదు. నీ మీద నాకు ఉన్న ప్రేమ నిజమమ్మా, నన్ను నమ్ము. ఇన్ని రోజుల్లో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ప్లీజ్ ధరణి, ప్లీజ్ అని బ్రతిమిలాడుతున్నాడు ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని. కానీ ధరణి అతని ముఖం వైపు కూడా చూడకుండా ఏడుస్తూనే ఉంది. నువ్వు నన్ను మోసం చేశావు అంటూ ఏడ్చి ఏడ్చి ధరణి స్పృహ తప్పి పడిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుషా కృష్ణ, సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్.